నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నంది వాహన సేవలో శ్రీ చంపకవల్లి సమేత పరాశరేశ్వరుని దర్శనం. నారాయణవనంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. రాయలసీమ శ్రీశక్తిపీఠంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు. అమ్మవార్లను దర్శించుకున్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. తిరుపతిలో వైభవంగా శ్రీ పెరియాళ్వార్ తిరునక్షత్రోత్సవాలు. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి సన్నిధిలో పాసుర పారాయణం. కాణిపాకంలో కన్నుల పండుగగా ఊంజల సేవ ఉత్సవం. సిద్ధిబుద్ధి సమేత శ్రీ వినాయక స్వామికి మంగళ నీరాజనం. నంది వాహన సేవలో శ్రీ చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామి వారి దర్శనం భక్తులను పరవశులను చేసింది. తిరుపతి జిల్లా నారాయణవనంలో కొలువైన చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న పరాశరేశ్వరుని ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ నుండి జూలై 3వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాలలో 5వ రోజైన ఆదివారం సాయం సంధ్య వేళలో అర్చకులు చంపకవల్లి సమేతంగా శ్రీ పరాశరేశ్వర స్వామి వారి ఉత్సవాలను సర్వశోభిత దివ్యాలంకరణలతో నంది వాహనంపై వెంచేపు చేశారు. ప్రత్యేక ఆరాధనలతో సేవించి ఆది దంపతులకు హారతులు అందజేశారు. అనంతరం ఆలయ వీధులలో స్వామి అమ్మవార్ల నంది వాహన సేవ వేడుకగా జరిగింది. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర. తిరుపతికి సమీపంలోని రాయల చెరువు వద్ద నిలవైన శ్రీశక్తిపీఠాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆదివారం సందర్శించారు. శ్రీశక్తిపీఠంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పీఠం వద్దకు చేరుకున్న చైర్మన్కు పీఠం ప్రతినిధులు సాదరంగా స్వాగతం పలికారు. శ్రీ పాతాళ శ్వేత వారాహి అమ్మవారి సన్నిధి అలాగే శ్రీ ప్రత్యంగిర అమ్మవారి సన్నిధుల వద్ద జరిగిన పూజల్లో పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం పీఠం ప్రాంగణంలో శ్రీ శక్తిపీఠాధీశ్వరి శ్రీ రమ్యానంద భారతి స్వామిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ కు ఘనంగా ఆశీర్వచనం పలికారు. చైర్మన్ మాతాజీకి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు.
అనంతరం కుర్తాలం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి ఆశీస్సులు అందుకున్నారు. ఆ తర్వాత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా శక్తిపీఠం విరాజిల్లుతోందని, పీఠం అభివృద్ధికి టీటీడీ చేయూతనందిస్తుందని పేర్కొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఈ పీఠానికి రావటం ఆనందం కలిగించింది. గత 2 సంవత్సరాల కిందే స్వామీజీ వాళ్ళు శిష్య బృందం వచ్చి నన్ను రమ్మన్నారు, కానీ వీళ్ళు కుదరలేక రాలేకపోయాను. ఎంత బ్రహ్మాండమైనటువంటి ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇది చాలా బ్రహ్మాండంగా ఈ పీఠంలో చాలా మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్వామీజీ అదేవిధంగా మాతాజీ వీళ్ళందరూ కూడా క్లుప్తంగా నాకు వివరించారు. నేను కూడా అన్నాను, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మీకు ఏం కావాలంటే అది బోర్డులో చర్చించి అవన్నీ నిర్ణయాలు తీసుకొని దీన్ని డెవలప్ చేద్దామని చెప్పాను. అదేవిధంగా కూడా చేస్తాం కూడా. ఈ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలన్నీ కూడా అధిగమించి స్వామివారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఈ పీఠానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మేము చేస్తాము. కాకపోతే భక్తులు చాలామంది వస్తున్నారు. ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే ఏమైంది, పూజా కార్యక్రమం అయితే ఉంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చి భక్తులు మొక్కుంటే ఆ సమస్యలన్నీ తీరుతున్నాయని చెప్పేటువంటి ప్రధానమైనటువంటి అంశం అది. దాని మూలానే ఇక్కడ భక్తులు విపరీతంగా వస్తున్నారు. నిజంగా కూడా చాలా ఈ పీఠాది నిర్వాహకులు ఏవైతే ఉన్నారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం దక్షిణ మాడ వీధిలో కొలువైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంలో పెరియాళ్వార్ తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూన్ 26వ తేదీ నుండి జూలై 4వ తేదీ వరకు 10 రోజుల పాటు ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. తమిళనాడు రాష్ట్రం శ్రీవిల్లిపుత్తూరు అనే దివ్యదేశంలో తమిళ నెల ఆణిమాసం స్వాతి నక్షత్రంలో పెరియాళ్వార్ అవతరించారు. అగాధ భగవద్భక్తి సింధువులైన ఆళ్వార్లలో పెరియాళ్వార్ ఒకరు. శ్రీవిల్లిపుత్తూరులో చక్కని ఉద్యానవనం ఏర్పాటు చేసి ప్రతినిత్యం పెరియాళ్వార్ శ్రీరంగనాథ స్వామి వారికి పుష్పమాలలను సమర్పించేవారు. పెరియాళ్వార్కు విష్ణు చిత్తుడు, భట్టనాథుడు అనే నామాలు కూడా ఉన్నాయి. ఇక ఉత్సవాలలో భాగంగా 4వ రోజైన ఆదివారం సాయంత్రం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలోని పెరియాళ్వార్ సన్నిధిలో టీటీడీ పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, అధ్యాపకులు, శ్రీ వైష్ణవులు సేవాకాలం సాతుమరను నిర్వహించారు. శ్రీ వరదరాజస్వామికి అలంకరించిన పుష్పమాలను పెరియాళ్వార్కు సమర్పించారు. పెరియాళ్వార్ రచించిన తిరువాయిమొళి అనే దివ్య ప్రబంధంలోని 100 పాసురాలను పారాయణం చేశారు. చెన్నైకి చెందిన టీవీఎస్ క్యాపిటల్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీడీ శ్రీ వెంకటేశ్వర విద్యాదానం ట్రస్టుకు 51 లక్షలు విరాళంగా అందించింది. ఈ విరాళం చెక్కును సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ శ్రీనివాసన్ శనివారం సాయంత్రం తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి క్యాంపు కార్యాలయంలో అందజేశారు. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో ఊంజల సేవ కన్నుల పండుగగా జరిగింది. ఆషాఢ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు సిద్ధిబుద్ధి సమేత శ్రీ వినాయక స్వామి వారిని ఆభరణాలు, పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరించారు. ఆలయంలోని కళ్యాణ మండపం వద్ద ఏర్పాటు చేసిన ఊయలలో ఉత్సవాలను వెంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను మనోహరంగా నిర్వహించి ధూపదీప నివేదనలు, కర్పూర హారతులు సమర్పించారు.
తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం సాక్షాత్కార వైభవోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. పూర్వం సుందరరాజస్వామి అనే భక్తుడికి స్వామివారు సాక్షాత్కరించి ధూపదీప నైవేద్యాలను నిర్వహించవలసిందిగా ఆదేశించారు. ఈ స్వప్న వృత్తాంతానికి గుర్తుగా 1940వ సంవత్సరం నుండి శ్రీనివాస మంగాపురంలో సాక్షాత్కార వైభవోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జూన్ 30వ తేదీ నుండి జూలై 2వ తేదీ వరకు సాక్షాత్కార వైభవోత్సవాలు, జూలై 3వ తేదీ పార్వేట ఉత్సవం నిర్వహించడానికి టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిరూపంగా అర్చ స్వరూపంగా కొలువైన పరమపావన పుణ్యక్షేత్రం శ్రీనివాస మంగాపురం. శ్రీనివాసుడు శ్రీ పద్మావతి అమ్మవారిని నారాయణవనంలో పరిణయమాడిన తరువాత అగస్త్య మహాముని సూచన మేరకు 6 నెలలు శ్రీనివాస మంగాపురంలో విడిది చేసి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిగా పూజలందుకున్నట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇంతటి ప్రాశస్త్యమున్న శ్రీనివాస మంగాపురం క్షేత్రాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం విశేషంగా అభివృద్ధి చేసి వైఖానస ఆగమోక్తంగా పూజాది కైంకర్యాలు, ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహిస్తోంది. ఇక్కడ ప్రతిరోజు జరిగే నిత్య కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరడంతో పాటు వివాహాలు అవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ప్రతిరోజు శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి నిర్వహించే కళ్యాణోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొని తమ కోరికలను ఈడేర్చుకుంటున్నారు. నిత్య కళ్యాణపురంగా భాసిల్లుతున్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం భక్తజన భాగధేయమై వెలుగొందుతోంది. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. వైకుంఠనాథుడు ఎప్పుడూ భక్తుల మనసులోనే ఉంటాడని చెప్పడానికి శ్రీనివాస మంగాపురంలో నిర్వహించే సాక్షాత్కార వైభవోత్సవాలే ప్రత్యక్ష నిదర్శనం. తమిళనాడు రాష్ట్రం కంచికి చెందిన సుందరరాజస్వామి అనే భక్తుడికి శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు స్వప్నంలో కనిపించి ధూపదీప నైవేద్యాలు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం శ్రీనివాస మంగాపురం చేరుకున్న సుందరరాజస్వామి పరిసర ప్రాంతవాసుల సహకారంతో ఆలయంలో సుదీర్ఘకాలం స్వామివారికి నిత్య పూజలు, నైవేద్యాలను సమర్పించారు. ఇందుకు గుర్తుగా 1940 నుండి శ్రీనివాస మంగాపురంలో ఏటా ఆషాఢ మాసంలో సాక్షాత్కార వైభవోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం జూన్ 30వ తేదీ నుండి జూలై 3వ తేదీ వరకు సాక్షాత్కార వైభవోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో భాగంగా జూన్ 30వ తేదీ ఉదయం 11 నుండి 12 వరకు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి స్నపన తిరుమంజనం, సాయంత్రం 5 నుండి 6 వరకు ఊంజల్ సేవ, రాత్రి 7 నుండి 8 గంటల వరకు పెద్దశేష వాహనం. అలాగే జూలై 1వ తేదీ ఉదయం 11 నుండి 12 వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 5 నుండి 6 వరకు ఊంజల్ సేవ, రాత్రి 7 నుండి 8 గంటల వరకు హనుమంత వాహనం. జూలై 2వ తేదీ ఉదయం 11 నుండి 12 వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 5 నుండి 6 వరకు ఊంజల్ సేవ, రాత్రి 7 నుండి 8 గంటల వరకు గరుడ వాహన సేవలు జరుగుతాయి. 2015వ సంవత్సరం నుండి సాక్షాత్కార వైభవోత్సవాలు ముగిసిన మరుసటి రోజు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి టీటీడీ పార్వేట ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా జూలై 3వ తేదీ ఉదయం 7 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు శ్రీవారి మెట్టు వద్ద ఉన్న పార్వేట మండపానికి ఊరేగింపుగా చేరుకుంటారు. అక్కడ స్వామి అమ్మవార్లకు పార్వేట ఉత్సవం, ఆస్థానం, వైదిక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి తిరిగి ఆలయానికి విచ్చేస్తారు. భక్తుల మనోభీష్టాలను నెరవేర్చే
కొంగు బంగారు దేవుడు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో వైభవంగా జరిగే సాక్షాత్కార వైభవోత్సవాలను భక్తులు వీక్షించి ఆ స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తిరుచి ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని స్వర్ణాభరణాలు సుగంధ పుష్పమాలలతో దివ్య శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదన హారతులు సమర్పించారు. అనంతరం స్వామివారు మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ దేవుని కడప పురవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. చిత్తూరు నగరం సంతపేటలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో శ్రీ వరకామాక్షి సమేత శ్రీ కార్యసిద్ధి అభయహస్త వారాహి అమ్మవారి ఆషాఢ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇందులో భాగంగా అర్చకులు అమ్మవారికి చందన అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత పంచ, షష్ఠ, సప్త కర్పూర హారతులను సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ జరిపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పవర్పేటలో కొలువైన శ్రీ ధన్వంతరి భగవాన్ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో అభిషేకం జరిగింది. ఆషాఢ మాసం ఆదివారం సందర్భంగా అర్చకులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీ ధన్వంతరి సూర్యనారాయణ స్వామి, శ్రీ విశ్వేశ్వర స్వామి, నందీశ్వరుల ఉత్సవాలను వేంచేపు చేశారు. పలు రకాల ద్రవ్యాలు, ఫలాలతో స్వామివార్లకు నిర్వహించిన అభిషేకాన్ని భక్తులు కనులారా వీక్షించి తన్మయులయ్యారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో సుదర్శన హోమం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయంలో వేడుకగా జరుగుతున్న వార్షికోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు సకల జనులు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ ఆలయంలో సుదర్శన హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు సుదర్శన హోమంలో పాల్గొని ప్రసాదాలను స్వీకరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం జై జగన్నాథ నామస్మరణలతో ప్రతిధ్వనించింది. జగన్నాథ రథయాత్ర ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన రథోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించారు. చూడముచ్చటగా తీర్చిదిద్దిన రథంపై సుభద్ర, బలభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. భక్తుల కోలాటాలు, బాజా భజంత్రీల నడుమ రథోత్సవాన్ని రమణీయంగా నిర్వహించారు. భక్తులు రథాన్ని లాగుతూ జగన్నాథుడిపై తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. నీలమోహన కృష్ణ సుందరాకృతే తనుజనాశన కృష్ణ హరే మురారే. ద్వారకాపతే కృష్ణ యాదవోన్నత వైష్ణవాకృతే గురో జగన్నాయక.
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సుదర్శన నారసింహ యష్టి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. సకల జనులు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ హోమంలో భక్తులు పాల్గొన్నారు. సుందర శోభితంగా అలంకరించిన స్వామివారిని శేషవాహనంపై వెంచేపు చేసి పూజలు చేశారు. ఆ తర్వాత అర్చకులు శ్రీ సుదర్శన నారసింహ హోమాన్ని జరిపి పూర్ణాహుతి సమర్పించారు. మంగళప్రదమైన గాజుల అలంకరణలు శ్రీ తలుపులమ్మ తల్లి దివ్యంగా దర్శనమిచ్చారు. కాకినాడ జిల్లా తుని మండలం లోవకొత్తూరు ప్రాంతం భక్తులతో కళగళ్లాడింది. ఆషాఢ మాసం ఆదివారం సందర్భంగా ఆహ్లాదభరిత పచ్చదనంతో కూడిన వాతావరణంలో కొలువుతీరి ఉన్న అమ్మవారిని దర్శించుకునే భక్తులతో లోవకొత్తూరు కనువిందు చేసింది. ఈ క్రమంలో అర్చకులు తలుపులమ్మ తల్లికి నిత్యారాధనలు జరిపి రంగురంగుల గాజులతో ముగ్ధ మనోహరంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు జరిపి హారతులు నివేదించారు. అదేవిధంగా కాకినాడ జిల్లా పిఠాపురంలో కొలువైన జై గణేశ స్వామి ఆలయంలో అభిషేకం జరిగింది. అర్చకులు విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామి వారికి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. ఆ తర్వాత చూడచక్కటి అలంకరణలతో స్వామివారికి ధూపదీప నివేదనలు సమర్పించారు. విజయవాడ నగరం కృష్ణలంక బాలాజీ నగర్లో కొలువైన శ్రీ హరిహర క్షేత్రంలో వారాహి అమ్మవారి గుప్త నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అర్చకులు శ్రీ వారాహి అమ్మవారి ఉత్సవమూర్తికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత అమ్మవారి మూలమూర్తికి విశేష అలంకరణలు చేసి పంచహారతులు సమర్పించారు. భక్తులు వారాహి అమ్మవారి దర్శనం చేసుకుని తరించారు. ఇక విజయవాడ నగరం సత్యనారాయణపురంలో కొలువైన శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మవారికి విశేష అర్చనలు నిర్వహించారు. నిత్య ఉపచారాలను పూర్తి చేసిన తర్వాత అర్చకులు అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పాలతో సుందరంగా అలంకరించారు. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని శ్రీ లలితా పారాయణం చేస్తుండగా అర్చకులు పంచహారతులను అందజేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పట్టణం జై జగన్నాథ నామస్మరణలతో ప్రతిధ్వనించింది. వైభవపేతంగా నిర్వహించిన శ్రీ జగన్నాథుని రథోత్సవంలో అశేషంగా భక్తులు పాల్గొని పులకితులయ్యారు. వర్ణ శోభిత పుష్పాలతో తీర్చిదిద్దిన రథంపై సుభద్ర, బలభద్ర, జగన్నాథ స్వామివార్లను వెంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఇస్కాన్ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో జగన్నాథ రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. డప్పు వాయిద్యాలు, విచిత్ర వేషధారణలు, చెక్క భజనలతో పాటు యశోద, శ్రీకృష్ణుల మూర్తుల ఊరేగింపు ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు జగన్నాథుని రథాన్ని లాగుతూ ఆనంద పరవశులయ్యారు. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, పూవుగలుగగ పిందె పుట్టె నింతెగాక, గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, పూవుగలుగగ పిందె పుట్టె నింతెగాక, గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, గోపీనాథ నరహరి. భూమిలో నిద్రించువాడు పొద్దువేళ ఎరిగిన, నీ మాయలో మునిగి నిన్ను నెరిగినా. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర గానామృతం వీణుల విందుగా జరిగింది. ఆషాఢ మాస ఉత్సవాలలో భాగంగా అమ్మవారి సన్నిధిలో శ్రీ వెంకటేశ్వర స్వామి, గణనాథుడు, శ్రీకృష్ణ స్వామి, శ్రీ వారాహి అమ్మవార్లను వెంచేపు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు స్వామివారి చెంత ప్రణమిల్లి భక్తి సంకీర్తనలను భక్తిరస భరితంగా ఆలపించి స్వామివారికి నివేదించారు. ప్రసిద్ధ నారసింహ క్షేత్రంగా, భక్తకోటి ఆరాధ్య నిలయంగా అనుగ్రహిస్తున్న సింహాద్రి అప్పన్న సన్నిధి ఉత్సవ సొభగులతో మెరిసింది. ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహించిన విశేష ఉత్సవాలు భక్తులను ముగ్ధులను చేశాయి. పూల తోరణాలతో అందంగా తీర్చిదిద్దిన ఆలయ ప్రాంగణంలో శేషవాహనంపై ఊయలలో శోభాయమానంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. తరువాత
మల్లెలు, తులసి, గులాబీ, సంపెంగ తదితర వర్ణశోభిత పుష్పాలతో అర్చనలు జరిపి ఛత్ర చామర వింజామర సేవలను నిర్వహించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను నిర్వహించి పలు రకాల ఫలాలు, మధుర పదార్థాలను నైవేద్యంగా సమర్పించి మహామంగళహారతులు అందజేశారు. కాకినాడ జిల్లా అన్నవరంలోని ప్రసిద్ధ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో ప్రాకారోత్సవం ఘనంగా జరిగింది. భక్తుల ఇలవేల్పుగా వెలుగొందుతున్న శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారికి ఆషాఢ మాసోత్సవాలను నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామి అమ్మవార్లను పుష్పశోభితంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో ప్రాకారోత్సవం వేడుకగా సాగింది. వేద పండితుల వేద పఠనం, మహిళల కోలాట ప్రదర్శనల నడుమ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు ప్రాకారోత్సవంలో ఊరేగుతూ భక్తులను దివ్యంగా కటాక్షించారు. నారాయణాయ నమః, శ్రీ సత్యనారాయణాయ నమః, నారాయణాయ నమః, శ్రీ సత్యనారాయణాయ నమః. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి 2 వెండి తుంగ వళికలు విరాళంగా సమకూరాయి. హైదరాబాదుకు చెందిన వీరాంజనేయులు అనే భక్తుడు 3 కేజీల వెండితో తయారు చేయించిన 3,27,000 విలువ చేసే 2 తుంగ వళికలను ఆదివారం ఉదయం ఆలయ ఏఈఓ దేవరాజులు, అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్ ప్రసాదులకు అందజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.